ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన విమర్శలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నిర్మించుకుంటున్న నివాసం మరియు అక్కడ జరుగుతున్న ఫ్లాట్ల కేటాయింపులపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కడుతున్న ఇంటి సమీపంలో సుమారు 3,800 గజాల భూమిని గ్రీన్ బెల్ట్గా ప్రకటించడంపై పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో రెసిడెన్షియల్ ఏరియాగా ఉన్న ఆ ప్రాంతం అకస్మాత్తుగా గ్రీన్ బెల్ట్గా ఎలా మారుతుందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి పక్కన ఇతరులెవరూ నివసించకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారా అని నిలదీశారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తించు, దానిలో ఏ రూలు కూడా, అందులో రాసిన ఏ రూలు చంద్రబాబు నాయుడు గారు గుర్తించు, చంద్రబాబు నాయుడు గారి చుట్టాలు గుర్తించు, చంద్రబాబు నాయుడు గారి బ్రోకర్లు గుర్తించు, చంద్రబాబు నాయుడు గారి బినామీలకు గుర్తించు. ఆ రూల్స్ అన్నీ కూడా ఏదైనా పాపం ఏ పలుకుబడి లేనటువంటి రైతులు కానీ సామాన్యులకు మాత్రమే సిఆర్డి రూల్స్ వర్తిస్తాయి. అదే మీకు చంద్రబాబు దగ్గర వాళ్ళ అబ్బాయి దగ్గర బలం ఉంటే కనుక ఆ రూల్స్ ఉండవు. రూల్స్ స్కిల్స్ జంతనాయి. సిఆర్డీఏ రూల్స్ అన్ని మడిచి పక్కన పెడతారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇది చూసుకుందాం. సిఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ ఎప్పుడు జరిగింది? 2015-16 సంవత్సరంలో జరిగింది. ల్యాండ్ పూలింగ్ జరిగింది. రైతులు మొత్తం భూమి ఇచ్చారని చెప్తున్నారు. 2017-18కే మొత్తం రైతులంతా కూడా భూమి ఇచ్చేశారు. మొత్తం ప్రభుత్వ భూమి, దేవుడి భూమి, ఆ భూమి, కాలువలు, కొంటలు అన్నీ కలిపి 54,000 ఎకరాలు అని చెప్తున్నారు. రైతులు ఇచ్చిన 33,000 ఎకరాలు కాకుండా అన్నీ కలిపి 54,000 ఎకరాలు ప్లాటింగ్ చేసేసామని చెప్పారు 2019 ఎన్నికలకు ముందే. దాంట్లో ఇంకోటి కూడా చెప్పారు, అయ్యా మీరెవరన్నా ఇద్దరు ముగ్గురు, మీరు అన్నదమ్ములు అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా చుట్టాలు అవ్వచ్చు, లేదా ఒక బజార్లో మీరందరూ కలిసి ఒక వాడకట్లో రైతులు, మీరందరూ ఫ్రెండ్స్, మీరందరూ కలిసి ఒకే భూమి కింద మీరు అప్పచెప్తే మీ అందరికీ ఒకటే పెద్ద ప్లాట్ ఒకే చోట ఇస్తాం అని చెప్పి కూడా రూల్ పెట్టారు. ఇన్ని రూల్స్ పెట్టినటువంటి వీళ్ళు